ఆ పొలంలో పండించాం వరి, ఈ సినిమా హిట్. మీరంతా డోంట్ వెరీ మామూలుగా లేదు. నేను ఇప్పుడే సినిమాని చూసి బయటకు వస్తుంటే నాకు కావాలి దారి. ఇప్పుడే చూశాను భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. వరి మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా మెంటల్ కోమా ఉంది. సినిమాని మామూలుగా తెలియదు. డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా, థ్రిల్లర్ పరంగా, హీరోయిన్ల పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అంతే. సినిమాని బాగలేదని ఎవడన్నా రాడన్నాడు అనుకో, మనది పగులుతుంది పక్కా ప్యాడ్. నిజంగా చెప్తున్నా, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్, ఈ సినిమా పెద్ద రాడు అని ఒకడు అన్నాడు, వానికి పగులుతుంది ప్యాడ్ అని చెప్పిన నేను. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. సినిమా హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు, ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా. తెలుగు ఇండస్ట్రీకి దేవుడు వచ్చిందన్న. మూతబడ్డ థియేటర్లను దేవుని లెక్క తెరిచి హిట్ చేసి పబ్లిక్ని లోపలికి రండి అని చెప్తున్నా నా విశ్వక్సేన్ అన్న. అట్లుందన్న సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా బాగాలేదని ఎవరన్నారంటే, సినిమాలో ఉంది ఒకటే లిప్ లాకు. ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు. ఈ సినిమాలో హీరో రాకు. అది చూసి పబ్లిక్ షాక్ అన్న. గోదావరి సినిమా చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిన అలా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. అసలు హీరో కెరియర్లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూస్తున్నా మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX 100 హీరోయిన్ కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమా. మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూస్తున్నా ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు ఉంటుంది సినిమా చూస్తుంటే. విశ్వక్సేన్ చూస్తుంటే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఇలా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది. సూపర్ బ్లాక్ బస్టర్. నిజంగా ఫస్ట్ హాఫ్ కోసాలకి అంజలి గారి క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే వీరో గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా విశ్వసేన్ అన్న క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. అలాగే నాజర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్. అంటే ఒక విలన్గా, ఒక రాజకీయ పరంగా ఇంత అద్భుతమైన సినిమా అనేది చాలా రోజుల తర్వాత చూసిన భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా సాంగ్స్ అయితే అల్టిమేటెడ్. నేహా శెట్టి గారి యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ కావద్దు. ఒకటైతే చెప్తా భయ్యా, ఒకటే మెయిన్ కావాల్సింది ఏంటంటే సినిమా అంటే ఇలా ఉండాలి. చాలా రోజుల తర్వాత నిజంగా మాస్కా దాసు అసలు మామూలుగా మీసని చెప్పలేదు, అదిరిపోయింది భయ్య. మేనరిజం కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆరా కానీ చించేసాడు. ఒకటైతే చెప్తా భయ్య, ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. విశ్వసేన్ అన్న ఇట్టు కొట్టేసా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా లాస్ట్ ఆ క్లైమాక్స్లో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్, అలాగే రాజకీయం గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, నాజర్ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్కి వస్తే భయ్య నిజంగా ఆ నరకుడేంది భయ్య, ఆ గొడవలేంది భయ్య, అసలు ఆ రాజకీయ నాయకులు అంటేనే భయం అవుతుంది భయ్య. అలా ఉంది సినిమా. చాలా బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్కి అయితే సాంగ్ అయితే మామూలుగా లేదు, హైప్ తీసుకొచ్చింది. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్. బెస్ట్ ఆఫ్ మూవీ మాస్ లుక్తో కొత్తగా చూపించారు విశ్వసేన్ అన్ని. దానిలో ఉన్న డైలాగ్ ఉంటుంది, టైగర్ అనే డైలాగ్, మీసం తిప్పుతాడు అలాగా. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సెక్షన్ చూపించారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్, గోదావరిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్గా చూపించారు. బాగుంది భయ్య. కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన్ అన్నకి ఒక బెస్ట్ ఆఫ్ మూవీ. మాస్ లుక్లో రక్తపాతం, అంటే మనకి ఓల్డ్ స్టైల్లో బాలకృష్ణ నరుకుడే మొత్తం నరుకుడు రక్తపాతం కనిపిస్తుంది. ఆ స్టైల్లో మనకి విశ్వసేన్ అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. నటవిశ్వరూపం విశ్వసేన్ అన్న కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. ఆ ఫైటింగ్స్ మాత్రం ఓవర్ మాస్. ఇంకా మొత్తం ఫైట్స్ మాత్రం బాగా తీసుకెళ్లే సీక్వెన్స్ ఉంది. ఆ కట్స్ ఉన్నాయి, ఆ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళారు. సీక్వెన్స్ బాగా తీసుకెళ్లారు. సాంగ్స్ అయితే హైలైట్. ఫైట్స్ మాత్రం బాగా హైలైట్ చూపించారు భయ్య. కెమిస్ట్రీ అంటే మనకి నేహా శెట్టితో కెమిస్ట్రీ ఉంటుంది ఆ సాంగ్స్లో, అది మాత్రం బాగా విజువల్ బాగా చూపించారు. ఫైట్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. రక్తపాతంతో మనం ఆ విజువల్స్ దాన్ని కొత్తగా చూస్తాం, అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. మూవీ అయితే బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకంటే ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ విశ్వరూపం అండ్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్, 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ వస్తుంది. దానితో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో, డైరెక్షన్ విశ్వక్సేన్ డీల్ చేసినందుకు ఏ డైరెక్టర్ డీల్ చేయలేదన్నమాట. ద కెరియర్ బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంజలి గారు విశ్వక్సేన్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక అంజలి గుర్తుకి రాదు, మీకు రమ్యకృష్ణ గుర్తుంది, అంత బాగా యాక్ట్ చేసింది అనమాట. స్నేహా శెట్టి గారు యాక్టింగ్ కూడా చాలా డీసెంట్గా, బుజ్జిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందన్న. అలాగే లంక వాతావరణం ఏదైతే ఉందో అది, అందులో వచ్చే ఫైట్లు కానీ చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంకా గూజ్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా గూజ్ బంప్స్ వస్తాయి మనకి. ఎందుకంటే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక పాట లాంటివి ఉండవు. సినిమా అంతా కూడా ఒక ఎలివేషన్, మాసి కట్ అవుతే వెళ్ళిపోతుందన్నమాట. ఒక విశ్వక్సేన్కి, మాస్కా దాస్కి బిరుదు తగ్గడ సినిమా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్తో వస్తే మాత్రం సింగిల్ థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ డైరెక్షన్, ముఖ్యంగా డైరెక్షన్, తను డీల్ చేసిన విధానం చూస్తే మనకి
జైలు అవకాశం సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అన్నమాట. అంత క్రూరతంగా నటించాడు. టోటల్గా మేకోరాయుడు విశ్వక్సేన్ ఎలాగైతే కుదరదని తన కెరియర్లోనే ఎన్ని సినిమాలు తీసిన అన్ని సినిమాలు పక్కకు పెడితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓ పక్కకు వస్తుంది అన్న. ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత వస్తుంది ఆయన కెరియర్ చూసుకుంటే. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ కావచ్చు, గ్యాంగ్స్తో వెళ్తే మాత్రం యూత్కి కావచ్చు, పెద్దలు ఆ యూత్కి గ్యాంగ్స్కి అయితే పిచ్చిగా నచ్చింది. ఆ క్యాక్లో ఎలివేషన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. బట్ సెకండ్ హాఫ్ ఒక ఫ్యామిలీ పరంగా ఎమోషన్, ఆ సెంటిమెంట్ అంటే కొంచెం వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు. ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద మాస్గానే ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఎమోషన్గా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఎక్కడ బోర్ కొట్టని సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బ్లాక్ బస్టర్. అల్టిమేట్గా ఉంది సినిమాలో ఫైట్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి పీక్స్ అవ్వ. నేను బాగా ఇంప్రెస్ అయినాయి అంటే ఫైట్లు, ముందు వేస్ట్ క్యారెక్టర్లో మన గీత దెంగేశాడు. దాని తర్వాత ఇది వచ్చేసి అక్కడ ఫుల్ ఇంప్రెస్. రెండోది రాధిక దగ్గర కొద్దిగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే రాధికాని పెట్టాడు, మన గోదావరి గట్టుపై అన్న సాంగ్ పెట్టాడు, కొరుకుతాడు చీకుతాడు అనుకున్నాం కానీ అంత దాకా వెళ్ళలేదు. పద్ధతిగా నేను పిల్లలు కనాలందే, పద్ధతిగా కాపులు చేయాలందే, పద్ధతిగా చేయలేదు. పద్ధతిగానే చేశాడంటే పద్ధతిగా చేయలే. అది పద్ధతి అని నేను అనుకోను. ఎందుకంటే ఆడున్నది విశ్వక్సేన్కి ఒకటే, మా మగవాళ్ళ కన్నా ఒకటే ఉన్నది ఒకటే. దేవుడు తప్పది. దేవుడు రెండు ఇచ్చున్నట్టయితే ఒకటి దాన్ని పెట్టేవాడు, ఒకటి దీన్ని పెట్టేవాడు. అప్పుడు అది పద్ధతి అయ్యేది. అంజలితోనే ర్యాప్ వర్కౌట్ అయిందని నేను అంట. ఎందుకంటే సెకండ్ సెటప్ చాలా అంజలి గారితోనే ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఏంటంటే అంజలిని చాలా దారుణంగా ఇంకే పిల్లాడు పుట్టంగానే వాళ్ళ ఆవిడతో కూడా పంచుకోవాలా. ఏమంటే ఫోన్ కొట్టాడు, అసలు నాకు అర్జెంటుగా నాకు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పాడు. దాంతోనే షేర్ చేసుకున్నాడు. సెకండ్ సెటప్ ఉండటం చాలా మంచిది. సెకండ్ సెటప్ ఉండటం ఎందుకు మంచిది అనేది సినిమాకి రండి చూడండి. సెకండ్ సెటప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సినిమాకి రండి చూడండి. వచ్చిన తర్వాత మీరే తెలుస్తుంది. ఎన్టీఆర్ డైహార్ట్ ఫ్యాన్ అబ్బా. విశ్వక్సేన్ రెండో ఎన్టీఆర్, అంతే. రెండో ఎన్టీఆర్, రెండో బాలకృష్ణ. ఆ కోరమేసి ఇలా తిప్పుతాడు సినిమా. బాబా డైలాగ్, యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంత మించి చేసాడు. అంతకు మించి బ్లాక్ బస్టర్ మూవీ. అది ఒక మాట 5కి మనకు 4.5.